రైట్. అమరావతి చుట్టుపక్కల అంటే ల్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలామంది బయట నుంచి కూడా ఎంక్వైరీ చేయడానికి కూడా వచ్చారు. కొంతమంది మనతో పాటు ఉన్నారు. అంటే వాళ్ళని కూడా కనుక్కుందాం అసలు ఏ పర్పస్ కింద వచ్చారు ఇక్కడికి. సో, అంటే గతంతో పోల్చుకుంటే అమరావతిలో రేట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు వినుకొండ ప్రాంతం నుంచి వచ్చారంటున్నారు. అంటే అమరావతిలో అసలు ఎలా ఉంది? అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా భూముల రేట్లు కూడా ఎలా ఉన్నాయో కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వినుకొండ నుంచి వచ్చామండి. ఏ పర్పస్ కింద వచ్చారు అమరావతి? ఈ ఈ కొనటానికే వచ్చామండి. ఫ్లాట్లు కొనటానికే వచ్చామండి. ఎలా ఉంది ఇప్పుడు ఈ అమరావతి అంటే చుట్టుపక్కల ప్రాంతాల రేట్లు అవి చూస్తుంటే అనిపిస్తుంది? ఎలక్షన్కి ముందు ఎలక్షన్ తర్వాత దాదాపు డబుల్ అయిందండి. రేట్లు చూస్తే దాదాపు 2 నుంచి 3 రేట్లు పెరిగాయి అంటున్నారు. అసలు మీకు అందుబాటు ధరలో ఉన్నాయా రేట్లు ఏడ? ఉన్నాయండి, అందుబాటు ఇంకా పెరిగిద్దని ఆలోచనతో ఇప్పుడు కొందామని వచ్చామండి. ఏమంటున్నారు ఇక్కడ అంటే అమ్మే వాళ్ళు ఏమంటున్నారు బేసిక్గా? అంటే కొందామని వచ్చిన కానీ అమ్మే వాళ్ళు లేరండి. కొనటానికి ఫ్లాట్లు అయితే దొరకట్లే. మీరు అనుకున్న ప్లాట్లు దొరకలేదా లేకుంటే అసలు మొత్తం ఓవరాల్గానే డిమాండ్ ఎక్కువ ఉందండి? ఓవరాల్గానే దొరకట్లే. ఏదోడు కొందామని ఉద్దేశంతో వచ్చాము. అవి అమ్మే వాళ్ళు లేరు. వాళ్ళు చెప్పిన రేట్లు కొనాల్సి వస్తుంది. రేట్లు కూడా బార్గైన్ కూడా అట్లేం లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంత కొనాల్సి వస్తుంది. అంటే అలా ఉందా మార్కెట్ కూడా? నిజంగా డిమాండ్ ఉందా? మీరు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చుట్టుపక్కల ఎంత రేట్లు ఉన్నాయా లేవా అని? అంటే డిమాండ్ లేకపోతే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళుగా, కొనేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడేమో అమ్మేవాళ్ళు తక్కువ, కొనేవాళ్ళు ఎక్కువ. ఏమనిపిస్తుంది అంటే మీరు కొందాం అనుకుంటున్నారు అమరావతిగా, ఇక్కడ ఒక రాజధానిగా నిర్మాణం జరగబోతుంది. ఈ ప్రాంతంలో మీకంటూ కొంత ల్యాండ్ ఉండాలని కొందాని వచ్చారా లేదంటే బిజినెస్ పర్పస్ కింద ఫ్యూచర్లో ఏమైనా ఆలోచనతో వచ్చారు? కొంచెం రేట్లు పెరిగితే అనే ఉద్దేశంతో వచ్చాము మేము. ఏమైనా అనిపిస్తుందా ఇంత ముందే కొని ఉంటే బాగుండు, చాలా తక్కువలో 15,000కి వచ్చాయి, ఇప్పుడు 50,000 60,000 చెప్తున్నారని ఏమైనా అనిపించింది? ప్రభుత్వం మారిన తర్వాత ఇట్లా రేట్లు పెరుగుతాయి? అదే ప్రభుత్వం మారాక డబుల్ అయ్యాయి. అంతకుముందు 20,000 ఉంది, ఇప్పుడు 40,000 అయ్యాయి. మీరు వినుకొండ నుంచి వచ్చారన్నారు. అంటే వినుకొండలో రేట్లు ఎలా ఉన్నాయి? వినుకొండ అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది అమరావతి నుంచి. ఈ 70 కిలోమీటర్ల పరిధిలో రేట్లు ఎలా ఉన్నాయి? పొలాల రేట్లు మా వినుకొండలో కూడా ఇంచుమించు ఇదే రేట్లు ఉన్నాయి. అందుకని ఇక్కడికి వచ్చాము. అంటే ఏ రేట్లో ఉన్నాయి వినుకొండలో? వినుకొండలో కూడా బాగా పీక్ స్టేజ్లో ఉన్నాయి. కానీ ఇక్కడే కొనడం బెస్ట్ అనుకుంటున్నారు మీరు? ఓకే. అంటే ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేశారు? ఏ లొకేషన్స్ మీరు? మేము ఈ తుళ్ళూరు, చాకమూరు, ఐనోలు ఇవన్నీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వెనుకొండ నుంచి. ఎలా అనిపిస్తుంది అంటే ఈ చుట్టుపక్కల చూస్తాం? ఈడ మాత్రం రియల్ ఎస్టేట్ బాగానే ఉంది ప్రస్తుతానికి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారన్న నమ్మకం, ఒక విజన్ ఉంది కాబట్టి జనాలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. రాను ఫ్యూచర్ కూడా చంద్రబాబు నాయుడు కొంత ఐటీ రంగాన్ని కానీ సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా చేస్తారని రియల్ ఎస్టేట్ బాగుంది. అంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయన్నారు. అంటే మీ వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పొలాలు తక్కువలో దొరుకుతాయి కదా, ఫ్యూచర్లో అంత దూరం రియల్ ఎస్టేట్ అంటే వ్యాపించే అవకాశం ఉంది కదా, దాన్ని మరి ఎందుకు మీరు అటువైపు చూడలేకపోతుంది? ఎందుకంటే వినకొండ ఆల్రెడీ రేట్లు పెరిగి ఉన్నాయి. ఎప్పుడు పెరిగాయి? ప్రజెంట్ లేదంటే గతంలో పెరిగాయి? 5 years నుంచి పెరిగే ఉన్నాయి. ప్రస్తుతానికి తుళ్ళూరు రాజధానిలో రేట్లు తగ్గి పాత రేట్లకు వచ్చినాయి కాబట్టి మనం తగ్గిన దాని మీద బేసిక్ వేసుకొని పెరిగినాయని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల క్రితం ఉన్న రేట్లే ఉన్నాయి ప్రస్తుతానికి. ఏ ప్రాంతాల్లో ఎంక్వైరీ చేశారు? మేము ఇక్కడ శాఖమూరు, నెక్కలి, రాయపూడి లొకాలిటీలు చేసాము. అంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు వచ్చేసి 20,000, ఇప్పుడు 40,000 45,000 అయింది. 45,000 అయినా కానీ మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం, ఒక విజన్, అది అభివృద్ధి అవుద్ది, ఇంకా పెరిగిద్ది అనే ఆలోచనతో వచ్చాం. ఏం చేస్తుంటారు గతంలో మీరు? మా బిజినెస్ అండి. రియల్ ఎస్టేట్ కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చారు లేకుంటే లేదు? ఒక బయట అంటే చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతుంటే అంటే ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రాంతం మొత్తం చూస్తుంటే? డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంతో వచ్చాను. సో మరి కొంతమంది ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనుకుంటే దగ్గర ఉమ్మడివరం అండి. ఏ పర్పస్ కింద ఇక్కడికి వచ్చారు మీరు? ఇక్కడ ప్లేస్లు కొనుక్కుందామని వచ్చాం. ఎలా ఉంది ఒకసారి వాతావరణం చూస్తే? ఇక్కడ అంటే ఒక 15 రోజుల క్రితం ఒక రేట్ ఉంది, 15 రోజుల రిజల్ట్ తర్వాత ఒక్కసారికి ఇక్కడ భూముల రేట్లు అయితే ఆకాశాన్ని అందుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఆకాశాన్ని అంటున్నాయి అని చెప్పేసి బయట వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ లోకల్గా తిరిగే వాళ్ళు అయితే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది, ఇంకా రేట్లు మనకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి అనుకొని వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో భవిష్యత్తులో మనం ఇంకా కొనలేమేమో అని చెప్పేసి కొనుక్కొని ఉంటే మంచిది అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఏమో రీసేల్ చేసుకుంటున్నారు. మీరు ఒక విషయం క్లారిటీ చెప్పండి. వినుకొండలో మీరు మీ సొంత ఊరు, వినుకొండ నుంచి అమరావతి వరకు మీరు ఎంక్వైరీ చేసుకుంటూనే వస్తారు. అంటే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం రావడానికి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 70 కిలోమీటర్ల పరిధిలో భూముల రేట్లు ఎలా ఉన్నాయండి? అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మీరు ఈ ప్రాంతమే కాదు మిగతా ప్రాంతాలు కూడా ఎంక్వైరీ చేస్తుంటారు. అసలు ఏమని చెప్తున్నారు అక్కడ ఉండే రైతులు కావచ్చు, ఇన్వెస్టర్స్? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి.
దాంతో పోల్చుకుంటే అమరావతి బెస్ట్. ప్లస్ డెవలప్మెంట్ జరిగిద్ది. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది బాబు గారి టైంలో జరిగిద్ది. ఇబ్బంది లేదు, ఇక్కడ పెట్టిన రూపాయికి ఇబ్బంది లేదని చెప్పేసి అన్ని ఇండస్ట్రీలు మొత్తం ఇక్కడికి వస్తున్నారు. మెయిన్ వినుకొండ నుంచి మధ్యలో మీకు నర్సరావుపేట, సత్తెనపల్లి 2 కాన్స్టిట్యున్సీలు జరుగుతాయి. ఈ మధ్యలో ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఈ మధ్యలోనైనా ఎక్కడైనా మొత్తం ఆగిపోయిందండి. బాబు గారు వచ్చిన తర్వాత మొత్తం ఆగిపోయింది. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉండదని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు ఎక్కువ. అది సో వినుకొండ అటు ఆ ప్రాంతాల్లో ఎకరాల లెక్క తీసుకుందాం అంటే ఎలా ఉన్నాయి రేట్లు మీకు? ఈ ఎకరం 10 లక్షల నుంచి 20 లక్షలు. పల్లెటూర్లు అట్లా ఉన్నాయండి. టౌన్లో ఇక్కడ మాదిగానే 4 కోట్లు 5 కోట్లు అట్లా ఉన్నాయి టౌన్లో. ఓకే, పల్లెటూరు చుట్టుపక్కల పల్లెటూరులో 10 లక్షల నుంచి 15 లక్షలు అట్లా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి పెరిగే అవకాశం ఉంది కదా? కాకపోతే ఇంకొక ఈ పెరిగినంతగా అవి పెరగవు కదండి. అంటే మనం ఒకసారి హైదరాబాద్ కింద చూసుకున్నాం అంటే ఒకప్పుడు హైదరాబాద్ కొంతవరకే పరిమితి. ఇప్పుడు హైదరాబాద్ 100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. రేపు భవిష్యత్తులో అమరావతి కూడా దాదాపు 60-70 కిలోమీటర్ల పరిధిలో విస్తరించే అవకాశం ఉంది కాబట్టి విమోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది కదా. అక్కడ ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేయాలి? అక్కడ ఉండాల్సినవి ఉన్నాయండి, ఇక్కడ కొత్తగా కొందామని ఆలోచన. ఓకే, ఆ పర్పస్. అవును.